ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రుక్మిణీస కేశవ నారద సంగీతలోల నగధర సౌరి ద్వారకానిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము గావుము కృష్ణ. మిత్రులారా, ముందుగా మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ఎందరో భగవద్గీత గురించి బోధించి ఉన్నారు. ఆ మహాయజ్ఞంలో నేను భాగస్వామిని అవ్వాలనే ఉద్దేశంతో గీతా పఠనం చేపట్టాను. ఆ కృష్ణ భగవానుడే నాతో ఈ పని చేయిస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. వారానికి 5 శ్లోకాలు చొప్పున ప్రతి ఆదివారం గీతా పఠనం జరగబోతోంది. మా ముఖ్య ఉద్దేశం సమయాభావం వల్ల, అనేక ఇతర కారణాల వల్ల చాలామంది గీతా పఠనం చదువుకుందామన్నా మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి వారికి వీలు కల్పించేలా అందరి మీద ఆ కృష్ణ భగవానుడి వెలుగులు ప్రసరించాలని కోరుకుంటూ, అందరూ సులువుగా నేర్చుకునేలా వారానికి 5 శ్లోకాలు పఠనం చేద్దాం రండి. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరం పాలు పంచుకుందాం. భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు, అది సమస్త మానవాళిని ఉద్దేశించి చెప్పబడినది. భగవద్గీతను ఒకసారి పఠించగానే తెలిసిందనుకుంటే పొరపాటే. మన జీవితాంతం గీతా పఠనం కొనసాగిస్తూనే ఉండాలి. చదువుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అవి మన జీవితానికి అన్వయించుకొని మనం జీవనం సాగించగలిగితే ఆ జీవితం ఆనందదాయకం అవుతుంది. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీరు త్రాగడం మిన్న కదా అన్న చందంగా నిదానంగా వారానికి 5 శ్లోకాలు నేర్చుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.